హలో అండి, నమస్తే. రీసెంట్గా హాలీవుడ్ నుంచి ఒక కొత్త మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ సినిమా చాలా బాగుంది. నాకైతే ఈ సినిమాలో లాస్ట్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాలో మీరు కొత్త హల్క్ని మీరు చూడబోతున్నారు. ఈ సినిమాలో కొత్త అమెరికా కెప్టెన్ ఫాల్కన్ ని యాక్టింగ్ చేయించడం జరిగింది. ఈ సినిమాలో ఈ ఫాల్కన్ అనేవాడు న్యూ కెప్టెన్ అమెరికాగా పక్షిలాగా ఎగిరే యాక్షన్ విన్యాసాలు మీరు చూడబోతున్నారు. ఈ సినిమాలో పాత అమెరికా కెప్టెన్ లేకపోవడం వల్ల ఈ సినిమా కొంచెం ఎక్కడో మిస్ అయినట్టు నాకు అనిపించింది. కానీ అయినా కానీ ఈ సినిమాలో 2-3 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఫాల్కన్ చేసే యాక్షన్ సీన్స్ మాత్రం మీకు మంచి థ్రిల్కు గురి చేసేలాగా ఉంటుంది. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, కొత్తగా అమెరికా అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు. ఆ అమెరికా అధ్యక్షుడు ఒక సిరమును కనిపెట్టి మిగతా దేశాలతో ఒప్పందం కుదిరించి అన్ని రక్షణ దళాలకి ఈ సిరం అనేది ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా కానీ ఈ అమెరికా అధ్యక్షుడి నుంచి బాధింపబడిన ఒక విలను కొన్ని ప్రయోగాలు చేసి అమెరికా అధ్యక్షుడిని చంపడానికి ట్రై చేస్తాడు. చివరికి ఈ సినిమాలో హల్కుగా మారేది మాత్రం మీరు ఒక ట్విస్ట్లా మీరు చూడబోతున్నారు. లాస్ట్లో ఒక హీరోనే హల్కుగా మారే అవకాశం కనిపిస్తుంది. మీరు ఈ సినిమాని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా నాకైతే చాలా బాగా అనిపించింది. ఫాల్కన్ చేసే యాక్షన్ విన్యాసాలు ఏదైతే ఉన్నాయో, గాల్లో ఎగిరే యాక్షన్ సన్నివేశాలు, గాల్లో చేసే ఫైట్స్, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. హల్క్ చేసే విన్యాసం మాత్రం లాస్ట్ లో బీభత్సంగా ఉంటుంది. ఫాల్కన్ కి హల్క్ కి ఇద్దరికి యాక్షన్ ఎపిసోడ్ మాత్రం లాస్ట్ లో చూపించాడు. ఈ సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. లాస్ట్ లో ఒక ట్విస్ట్ వల్ల ఈ హల్క్ కూడా ఫాల్కన్ ఇద్దరు మారిపోయి ఒక అమెరికా అధ్యక్షుడు ఎలా హల్క్గా మారాడనేది ఈ సినిమాలో లాస్ట్లో ట్విస్ట్ ద్వారా మీ అందరికీ తెలిసిపోతుంది. ఈ సినిమా మీరు ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాని చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరో నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. ఓకే, బాయ్.